ఆసిఫాబాద్ జిల్లా సుల్తానాబాద్లో దారుణం జరిగింది. సహస్ర అనే చిన్నారి నిద్రపోతున్న సమయంలో మధ్యప్రదేశ్ చెందిన యువకుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. రక్తపు మడుగులో ఉన్న బాలికను అక్కడే వదిలేసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంలో పడి ఉన్న బాలికను గమనించిన స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పాప మృతి చెందింది. యువకుడిని గాలించిన స్థానికులు చిత్తగబాది పోలీసులకు అప్పగించారు. ఆసిఫాబాద్లో మమతా రైస్ మిల్లులో హమాలీగా యువకుడు పనిచేస్తాడని పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నితిన్ జరుగుతున్న నితిన్, చాలా దారుణమైన ఘటన. అసలు ఏంటి, అసలు ఏం చెప్తున్నారు స్థానికులు? పాప పేరెంట్స్ ఏమంటున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, ఈ రోజు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే సభ్య సమాజం తలదించుకునే రీతిలో జరిగిన ఈ ఘటన మాత్రం అందరినీ కలిసివేసిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికీ 6 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడి అసలు విపరీతమైన పరిస్థితుల్లో ఉంది. దీంతో పాటు వచ్చేసి ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోని దహిగా మండలానికి చెందిన ఈ ఎలకరి మహేష్ సుల్తానాబాద్ మండలంలో మమతా రైస్ మిల్ లో పనిచేస్తున్నాడు. అయితే అర్ధరాత్రి సమయంలో ఇంట్లో కరెంట్ లేదని బయట వచ్చి పడుకోవడంతో అదే రైస్ మిల్ లో కూలీగా పనిచేస్తున్న ఏదైతే బలరాం అనే వ్యక్తి ఆ కూలీగా పనిచేస్తున్నాడో తను అర్ధరాత్రి కూడా పాపను తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు తీవ్ర రక్తస్రావం కాబట్టి ఆ పాప కూడా కొద్దిసేపటి క్రితం ఆసుపత్రికి తీసుకెళ్లిన చికిత్స అందించే క్రమంలో మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దీన్ని చూస్తుంటే ఇప్పటికే పోలీసులు అయితే దీన్ని తీవ్రంగా తీసుకున్నారు. అంటే రాత్రి నుంచి కూడా పోలీసు అంతా కూడా గాలించి CCTV ఫుటేజ్ల ద్వారా ఏదైతే బలరాం అనే యువకుని పట్టుకొని ఇప్పుడే కస్టడీ తీసుకున్నట్టు కూడా తెలిసింది. థ్యాంక్ యూ నితిన్.